లోకములో ఉన్నదంతయు కూడా మూర్ఖతనే. ప్రజలు ఆచరించే విధానాలన్నీ మూర్ఖతయే. మరి ఏ విధమైనటువంటి జ్ఞానము వాటి యందు లేదు అని ఈ పాటలో చెప్పబడుతున్నది. పరలోక దేవుడు పాపములు కడుగును, ప్రక్షాళన చేయును, ఇటువంటి మతాలు, శిలలు కళ్ళు తెరుస్తాయి, మహిమలు చూపుతాయి అని ఇటువంటి ప్రచారాలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. యూట్యూబ్లో మచ్చుగా విన్నాను నేను. రాతి బొమ్మలు జడ పదార్థములకు కళ్ళు ఎట్టుంటాయి, ఎట్లా తెరుస్తాయి అది తెలివిలే మనకు. వాడు ఏ చెప్తే అది వింటాం. దున్నపోతూ ఈనిందంటే దూడను కట్టేయమంటే సరే అంటాడు. ఎట్లా ఈనుతుందిరా అని తెలివిలే. మానవులు అటువంటి మూర్ఖతలో ఉండారు. అవతార పురుషులు అంటారు రాముడు, కృష్ణుడు. వాళ్ళు కూడా గొప్పవాళ్ళుగా జనించి లోకానికి జ్ఞానబోధ చేసి లోకములో చెడ్డవాళ్ళను చంపి మంచి వాళ్లకు మేలు చేసిన ఒక మహనీయులు మాత్రమే. సృష్టికర్త అన్నటువంటి ఆ దైవానికి రూపము లేదు. నా తస్య ప్రతిమ అస్తి, నాకు ప్రతిమ లేదు, రూపం లేదు అని వేదములో భగవంతుడు చెప్పాడు. నేను అంతటా ఉన్నాను. ఆకాశం ఎట్లా ఉందో, ఎంతటా ఉందో, నిండి ఉందో, ఆకాశములాగా నేను నిండి ఉన్నాను. ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క స్థలంలో కించిత్తు ఒక్క సూర్యమన మోపిన స్థలము కూడా ఖాళీ లేకుండా నిండి ఉన్నాను అని భగవంతుడు చెప్పాడు. అట్లా వేదములో జ్ఞానం చెబితే భగవంతుడు మనం తిరుపతిలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, పూరి జగన్నాథ్ దగ్గర ఉన్నాడు, లేదా అక్కడ కేదార్నాథ్కు పోతే ఈ లింగం కనిపిస్తుంది, అది కనిపిస్తుంది. వెర్రి శాస్త్రాలు, పిచ్చి శాస్త్రాలు ఇవన్నీ.